కోపం చాలా చిన్న పదమే ఇది, కానీ ఇది జీవితాల్లో తీసుకొచ్చేటువంటి ప్రమాదాలు మాత్రం అధికంగా ఉంటాయి. బంధాలను దూరం చేస్తుంది, బంధుత్వాలను దూరం చేస్తుంది, మనిషికి మనిషికి మధ్య అరలను కడుతూ ఉంటుంది. కోపం హద్దుల్లో ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ హద్దు మీరి కోపం కాస్త ఆవేశంగా మారినప్పుడు మాత్రం విపరీతమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పటి నుండో కాపాడుకుంటూ వస్తున్నటువంటి బంధాలు కోపంతో నాలుక చివరి నుండి ఒక్క మాట జారామా చాలు, ఆ బంధాలన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి. విపరీతంగా అగ్నికీలలతో రగులుతున్నటువంటి చెట్టుపైన పక్షులు వాలుతాయా చెప్పండి? అలాగే నిత్యం కోపంతో రగిలిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా ఎవ్వరూ రావటానికి ఇష్టపడరు. కుటుంబ సభ్యులే వీళ్ళని చూస్తే భయపడుతూ ఉంటారు. కోపిష్టి వాళ్ళు వీళ్ళతో ఎవరు పెట్టుకుంటారులే అని చెప్పి దూరం నుంచే తొలగిపోతూ ఉంటారు. మరి మనిషికి కోపం రాకుండా ఉండటం సాధ్యమవుతుందా? మనిషి జీవన విధానంలో ఎన్నో రకాల ఒత్తిడులు, బాధ్యతలు ఉంటూ ఉంటాయి. అలాంటి తరుణంలో కోపం అనేది సహజమే కదా. ఒత్తిడిల్లో, బాధ్యతల్లో పనులు సరిగా నిర్వర్తించినప్పుడు, అలసటకి గురి అయినప్పుడు కోపం అనేది వస్తూనే ఉంటుంది. అయితే ఈ కోపం తారాస్థాయికి చేరినప్పుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి? కోపం ఆవేశంగా మారితే ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? మొదలైనటువంటి విషయాలన్నీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మీరు ఒకటి గమనించండి, కోపం రాకుండా మనిషి ఉండగలుగుతాడా? ప్రతి మనిషికి కోపం అనేది అంతో ఇంతో ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది. కోపం రాని వ్యక్తి ఉండరనే చెప్పాలి. కోపాన్ని మరీ నిగ్రహించుకున్నా కూడా లోపల విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోతుందట. అందుకే కొన్నిసార్లు లోపల ఉన్నటువంటి ఒత్తిడిని బహిర్గతపరచడం కోసం గట్టిగా అరవాలని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. కానీ ఒత్తిడిని పెంచే విధంగా, మిమ్మల్ని అందరికీ దూరం చేసి ఒంటరిగా మిగిలిచ్చే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా అలాంటి కోపం పైన కాస్త దృష్టి సారించండి. కోపము ఆవేశంగా మారితే మాత్రం విపరీతమైనటువంటి మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. నిజమైనటువంటి కోపం కన్నా కోపం ఉన్నట్టుగా నటించాలట, అంతే. పాము బుసలు కొడుతూ ఎలాగూ తనను తను రక్షించుకుంటుందో మనం కూడా హద్దుల్లో కోపాన్ని నటించాలట, అంతేకాని నిజమైనటువంటి కోపాన్ని ప్రదర్శించకూడదట. అయితే మరి కోపము, ఆవేశం అనేవి ఎందుకు వస్తాయి అంటే, ఇల్లాలకైతే పని ఒత్తిడి ఎక్కువ అవ్వటము, ఆలోచనలు ఎక్కువగా అవ్వటము, విపరీతమైనటువంటి బాధ్యతల వల్ల వస్తూ ఉంటాయి. ఇక మగవాళ్ళకైతే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్ళపైన ఉన్నటువంటి ఒత్తిడులు, వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీస్ వర్క్స్, ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటాయి. అయితే ఈ కోపం తరచుగా వస్తూ పోతూ అలవాటుగా మారిందంటే మాత్రం ప్రతి చిన్నదానికి కూడా కోపం వస్తుంది. కోపం మామూలు స్థాయిలో ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ ఆ కోపం తారా స్థాయిలోకి వెళ్ళి ఆవేశంగా మారితే మాత్రం విపరీతమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కోపము శత్రువు లాంటిదని, అది నేను పతనం చేయడం కోసమే వస్తుందని చెప్పి ఇలా తన కోపమే తన శత్రువు అని చెప్పారు. అయితే ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఆచరించడంలోకి వచ్చేటప్పటికే వస్తుంది అసలైన సమస్య అంతా. ఇదే కాదండి, చాలా విషయాలు. మనకి ఎన్ని మంచి విషయాలు తెలుసు చెప్పండి. జంక్ ఫుడ్ తినకూడదని తెలుసు, వ్యాయామం చెయ్యాలని తెలుసు, అబద్ధాలు చెప్పకూడదని తెలుసు, భగవంతుని ధ్యానించాలని తెలుసు, ఇలా రకరకాల విషయాలన్నీ తెలుసు. కానీ తెలిసినంత మాత్రం చేత గొప్పవాళ్ళగా మారిపోతామా? అవి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మన జీవితంలో మార్పు అనేది జరుగుతుంది. ఆచరించగలిగినటువంటి వాళ్ళ జీవితాలు మాత్రమే మార్పు చెందుతూ ఉంటాయి, దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కోపాన్ని నియంత్రించుకోవటం అనేది కూడా ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళకి మాత్రమే కోపాన్ని అదుపులో పెట్టుకోవటం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఇలా విని నాకు కోపం ఎక్కువ, నేను నియంత్రించుకోవాలనుకుంటాను కానీ నా వల్ల కాదు అన్నట్టుగా కోపాన్ని మీరు సమర్థించుకుంటూ వెళ్తూ ఉంటే అది కాస్త అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే మిమ్మల్ని కోపము నెమ్మదిగా విపరీతమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి వాతావరణంలోకి తీసుకువెళ్తుంది. అందుకోసమని కోపాన్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీతో. చిన్న చితకా కోపాలు, ఏవో చిన్న చిన్న సందర్భాలకి కొంచెం అరసాము అంటే సరే, ఒత్తిడి, రిలాక్సేషన్ ఉంటుంది, ఆ మాట అదుపులోనే ఉంటుంది, ఇతరుల మనసును గాయపరిచేలాగా మాట్లాడము. కానీ విపరీతమైనటువంటి కోపము, పట్టలేనంత ఆవేశం ఉంటే మాత్రం ఇక మిమ్మల్ని మీ మాటలు తూటాల్లాగా పేలిపోతూ ఉంటాయి. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకే అర్థం కాదు. తర్వాత తిరిగి చూసుకొని మానసిక క్షోభకి గురి అవుతూ ఉంటారు. నేనే ఇలా ప్రవర్తించానా అని చెప్పి ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు. అందుకోసమని కోపాన్ని అణిచివేయటం కాదు, అణిచివేస్తున్న కొద్దీ మళ్ళీ రెట్టింపు వేగంతో వస్తుంది. అందుకోసమని కోపాన్ని అణిచివేయటం కాదు, కోపాన్ని గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలి, కోపాన్ని నెమ్మదిగా క్రమక్రమంగా ఎలా నియంత్రించాలి అనేటువంటి దానిపైన అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విపరీతమైనటువంటి కోపంతో, ఆవేశంతో ఎలాంటి అనర్థాలు జరుగుతాయో మీకు ఒక కథ ఆధారంగా చెప్తాను నేను. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, 2 పిల్లలు, చిన్న కుటుంబం చాలా ఆనందంగా ముందుకు సాగుతూ ఉందట.
ఇంకా వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా రూపాయి పొదుపు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా పిల్లల్ని చదివించుకుంటూ అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచుకుంటూ కుటుంబాన్ని గడుపుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు రూపాయి చాలా పొదుపు చేసుకొని మనం కారు కొనుక్కోవాలి, మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది, కారు కొనుక్కుందాము అని చెప్పి నిర్ణయం తీసుకొని కారు కొనుక్కొని చక్కగా పూజ చేయించుకొని ఇంటికైతే వచ్చారు. ఇది భర్త మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలు తీసుకురావడానికి. ఈ పిల్లలిద్దరూ కూడా ఆడుకోవడానికి అని చెప్పి బ్యాట్ని బాల్ని తీసుకొని వెళ్ళి ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నారట. ఇక ఈ భార్య ఏమో వంటింటి పనుల్లో పడి వంటకు సంబంధించినటువంటి పనులు చూసుకుంటూ ఉంది. కొంతసేపటి తర్వాత తండ్రి తిరిగి రావటం, తండ్రి తిరిగి వచ్చేటప్పటికి ఆ కారుకున్నటువంటి గ్లాసు పగిలి కనిపించటం, అంత దూరంలో పిల్లలు బ్యాటు బాల్తో క్రికెట్ ఆడుతూ ఉండటం తండ్రి గమనించాడు. ఇప్పుడే కదా ఇంత కష్టపడి కొనుక్కొచ్చిన కారు, ఈ పిల్లలకి ఏ మాత్రం కూడా బాధ్యత లేదు, ఇలా ప్రవర్తిస్తారా అన్నట్టుగా వెళ్ళి కోపంతో ఎడా మెడా వాయించేశాడట. మాకు తెలియదు నాన్న, మేమేం చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా అస్సలు వినకుండా తను కోపంతో ఊగిపోతూ రగిలిపోతూ ఆవేశపడిపోతూ పిల్లల్ని ఇద్దరిని కూడా విపరీతంగా బాధేశాడు. ఇద్దరు పిల్లల్లో ఒకరైతే భయంతో నోరు మూసుకున్నారు, కానీ ఇంకొకరు అది మేము ఆ తప్పు చేయలేదని చెప్పి పదే ఎదురు తిరుగుతూ ఉండటంతో ఈయన కోపం పట్టలేక చేసింది కాక ఇంకా ఎదురు మాట్లాడతావా అని చెప్పి బ్యాట్తో చేతిపైన ఒక్కటిగా వాయించేశాడట. అమ్మా అని గట్టిగా అరుస్తూ కింద పడినటువంటి పిల్లవాడిని వంటింట్లో నుంచి తల్లి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లల్ని ఇలా కొడతావా, గొడ్డును బాదినట్టుగా బాదుతున్నావు, నువ్వే మనిషివి అని చెప్పి భర్తతో ఎదురు తిరిగితే భార్యపై కూడా చేయి చేసుకొని గట్టిగా అరవటం అది చేశాడు. ఇంకా ఆ తర్వాత పిల్లవాడు విలవిల్లాడుతూ ఉంటే అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడ డాక్టరు ఇతను చేయి విరిగింది, కట్టు కట్టాలి అని చెప్పి పిల్లవాడికి ట్రీట్మెంట్ చేసి కట్టి ఇంటికైతే పంపించారు. ఇక అప్పుడు ఆ తండ్రి లోపల ఆలోచన మొదలైంది, అయ్యో ఇంత ఆవేశపడి ఉండాల్సింది కాదు, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, గ్లాస్ పగిలితే పగిలింది మళ్ళీ పెట్టుకునే వాళ్ళము, అయ్యో నా కొడుకు చేయి విరిగింది కదా అని అప్పుడు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు మానసిక క్షోభకి గురి అవుతూ ఉన్నాడు. అంతలోనే బజారు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, అయ్యో మా ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు బాల్తో ఆడుతూ ఉంటే బాల్ ఎగిరి వచ్చి మీ కారు గ్లాసుకి తగిలిందండి, నేను మార్కెట్ నుంచి వచ్చాక మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను అని చెప్పి చేతిలో కొంత డబ్బు పెట్టి క్షమించమని అడిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటో చెప్పండి. చెయ్యని తప్పుకి పిల్లవాడు బలైపోయాడు కదా. పిల్లవాడు చెప్తూనే ఉన్నాడు, ఆ తప్పు నేను చెయ్యలేదు, మాకు సంబంధం లేదు నాన్న, మేము చూడలేదు అది అని చెప్తూ ఉన్నాడు. కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా తండ్రి వినకపోగా ఆవేశంతో ఊగిపోతూ పిల్లవాడి చేయి విరగటానికి కారణమయ్యాడు. ఇదిగో ఇలాగే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు విపరీతమైనటువంటి ఒత్తిడిలతోని ఆవేశానికి గురి అయి పిల్లల్ని ఎడామెడా వాయించేస్తూ ఉంటారు. తర్వాత కూర్చొని తీరిగ్గా ఏడుస్తూ ఉంటారు. అందరి జీవితాల్లో ఇలాంటి ప్రమాదాలు అయితే జరగకపోవచ్చును, కానీ ఇంతటి మానసిక క్షోభ మాత్రం జరుగుతూ ఉంటుంది కోపం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా. అందుకే ఇలాంటి క్షోభ జరగకుండా ఉండాలి, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే కాస్త విపరీతమైనటువంటి కోపం తారాస్థాయికి చేరగానే కూర్చుని ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి మొదటగా. ఆ తర్వాత గట్టిగా గాలి పీల్చి వదలటం లాంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చేసేటువంటి పని వల్ల ఒనగురేది ఏంటి, ఒకవేళ గ్లాసు పగిలిందే అనుకో, కొడితే మాత్రం తిరిగి వస్తుందా అని చెప్పి రివర్స్లో ఆలోచించడం మొదలుపెట్టండి. మీ పిల్లలకి మీరు గ్లాస్లో పాలు పోసిచ్చారే అనుకోండి, పిల్లవాడు చూడకుండా చేయి తగిలించి కింద పోసాడే అనుకోండి, గబాలన చెంపపై నుంచి కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు నేను చెంపపై నుంచి కొడితే పోయినటువంటి పాలైతే తిరిగి గ్లాస్లోకి రావు కదా అనేది ఒక క్షణం ఆలోచించి కోపాన్ని ఇలా నటించండి. అంతేకాని నిజమైనటువంటి కోపాన్ని, నిజమైనటువంటి ఆవేశాన్ని ఒక్కసారిగా ప్రదర్శించకండి. దానివల్ల పిల్లలు భయపడిపోతారు. మీరంటే ఒక రకమైనటువంటి ఏహ్య భావం ఏర్పడుతుంది. ఈ కథలో చూసాం కదా, ఆవేశం అనేది సంబంధం లేనటువంటి వ్యక్తిని బాధితులుగా మార్చింది. అతడు కారుపై ఉన్నటువంటి ప్రేమ, కారుపైన ఉన్నటువంటి వ్యామోహం, కష్టపడి సంపాదించుకున్నానే, ఇన్నాళ్ళకి కల తీరిందే, ఈ వస్తువుని ఇలా పాడు చేశారే అని, కనీసం దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించముందుకే పగలగొట్టారే అనేటువంటి భావన ఒత్తిడికి గురి చేసింది అతడిని. ఆ ఒత్తిడి కోపంగా మారి కోపం పిల్లలపైన ఆవేశాన్ని తీసుకొచ్చింది. ఇదిగో ఇక్కడే మనం ఆలోచించేది, ఒకవేళ నేను పిల్లవాడిని కొడితే కార్ గ్లాస్ తిరిగి రాదు కదా అనేటువంటిది ఒక్క క్షణం ఆలోచించి కొట్టే బదులు కొట్టినట్టుగా బెదిరించటమో అదిలించటం లాంటిది చేయటమో చేసి ఉంటే ఇంత క్షోభకి గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు. ఇదిగో ఇలాగే కోపం తెచ్చేటువంటి అనర్థాలు ఈ విధంగా ఉంటాయి. అందుకోసమని ఎప్పుడైనా విపరీతమైనటువంటి కోపం తారాస్థాయిలో ఆవేశం ముంచుకొని వస్తున్నప్పుడు కాస్త ఈ ఆలోచనని వెనక్కి లాగి పునరాలోచన చేయండి. ఇప్పుడు నేను ఈ పని చేయటం వల్ల ఒనగూరేటువంటిది ఏంటి అని చెప్పి వెనక్కి లాక్కొని మిమ్మల్ని మీరు పునరాలోచన చేయండి. మాకంత సమయం కూడా ఉండదు మేడం అని మీరు అంటారేమో, కానీ అది పొరపాటు. ఖచ్చితంగా మనిషి అన్నవాడికి రావాలి. అలా రాలేదు అంటే మృగం లాంటి లక్షణాలు ఉన్నాయని అర్థం. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నావు అంటే ఏంటి, నువ్వేమైనా ఊరిపైన వదిలేసిన అంబోతు లాంటి వ్యక్తివా? కాస్త నీపైన నీకు సతాయింపు, నిగ్రహం అనేది ఉండదు.
ఒక్క అడుగు వెనక్కి తగ్గించుకోలేవు. నిన్ను నువ్వు సమర్థించుకోవటానికి ఎన్ని మాటలని చెప్తావు. సమర్థించుకోవటం పక్కన పెట్టేసి గ్లాసు నీళ్లు తాగి పునరాలోచన చేసి నీ కోపాన్ని అదుపులో పెట్టుకో. అంతేకాని ఎలా పడితే అలా ప్రవర్తించి నా చేతిలో లేదు, నేను చెయ్యలేను అన్నట్టుగా మాత్రం ఎప్పుడు ఉండకు. నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి, కోపాన్ని నిగ్రహించుకోవాలి అనేటువంటిది ఆచరణాత్మకమైనటువంటి శైలిలో ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన నీ బుర్రలో రానంత వరకు నీ ప్రవర్తనలో మార్పు రానేరాదు. కోపాన్ని తెచ్చుకొని ఆవేశంగా ప్రవర్తించటం వేరు, కోపాన్ని నటించి ఇంట్లో వాళ్ళని హద్దుల్లో పెట్టడం వేరు. కోపాన్ని నటించండి, పిల్లలని కోపాన్ని నటించి హద్దుల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి తప్ప నిజమైనటువంటి కోపాన్ని ప్రదర్శించి అందరూ బెంబేలెత్తిపోయేలాగా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మీరే ఒంటరిగా మిగిలిపోయేలాగా మాత్రం మీ ప్రవర్తన ఎప్పటికీ ఉండకూడదు. ఈ క్షణమే కోపాన్ని పక్కన పెట్టేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో తప్పు ఒప్పులు అనేవి సహజం, అందరికీ జరుగుతూనే ఉంటాయి. కోపం వల్ల వనగూరేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని శాంతంగా ప్రశాంతంగా కోపాన్ని నటిస్తూ మాత్రమే జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.